నాయకులు ఎమ్మెల్సీ ప్రజలు చేస్తారు. ఈరోజు గ్రామ చదువుకున్న సంఘం ఇండియాలో కానీ మీరందరూ పూర్వం నుంచి కలిసి పనిచేస్తున్నాం. బీసీ ఏ రోజుగా సరే పెట్టాలి, ఎందుకంటే మీరందరూ కష్టజీవులు. ఎప్పటికప్పుడు మీ అందరూ కూడా మీ శ్రమ లెక్కించి మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాం. మీరు చదవాలి కాదు, మీ వెనకాల ప్రధానులు మోదీ ఉన్నారు కాబట్టి మీరందరూ ఎప్పుడు నిలబడితే మీరు ప్రధానమంత్రిగా వెళ్తాం. అంత సరదా అందరూ కూడా ప్రశ్నించి ప్రతి సంవత్సరం కార్యక్రమాలు పిలిచి మీ వామపల్లి కార్యక్రమాలు మీటింగ్ పిలిచి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కొంచెం బ్యాక్ రారా. ఓకే, రెడీ సార్. ఇలా చూడండి, అందరూ చూడండి సార్. ఓకే సార్, ఇలా చూడండి. ఓకే సార్, ఇలా చూడండి. ఓకే సార్. ఇచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతిర్లించినందుకు దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కార్యక్రమ సంఘం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సార్, ఎలా చూడండి అందరూ. ఓకే శివదాస్ గారు రండి, ప్రసాద్ గారు రండి. ప్రసాద్ గారు అనకాపల్లి మండలం గాంధీ రండి. అనకాపల్లి మండల గాంధీ వాళ్ళు ఎవరైనా జిల్లా గాంధీ వాళ్ళు ఎవరైనా రండి. అనకాపల్లి మండల గాంధీ, జిల్లా గాంధీ, కుర్రలు కానీ ఎవరైనా ఉంటే రండి. శివదాస్ గారు రండి, ఒకసారి రండి. రాజేశ్వర రావాలి, రాజేశ్వర
రావాలంటే దయచేసి అందరూ గమనించాల్సిన ప్రార్థన. వచ్చిన మండలాలలో అందరూ కూడా ఏ ఊరైనా ఏ మండలంలో ఎవరైనా పర్వాలేదు, పేరు సంతకం ఫోన్ నెంబర్ బయటికి మీకు బయటనే రాస్తున్నారు. మీకు జిల్లాల భాగస్వామ్యం మధ్యలో దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. వివిధ మండలాల గ్రామాల నుండి వచ్చిన ఆత్మీయ కుటుంబాలందరికీ స్వాగతం సుస్వాగతం. నా ఆదాయం నుంచి ఈ జిల్లా నుండి మన కుటుంబ వనభోజనానికి చేసిన కుటుంబాలందరికీ స్వాగతం సుస్వాగతం. సోదరులారా, బయటకు ఎవరు వెళ్ళదు దయచేసి. మనం ఎన్నో కష్ట సుఖాలు మంచి చెడ్డలు అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు. ఎవరైనా ఏ గ్రామం నుండి వచ్చినా నేను మాట్లాడతాను, నేను స్టేజ్లోకి వస్తే అందరికీ మైక్ ఇస్తారు. విభేదం లేదు, భేదాలు లేవు. స్వాగతం సుస్వాగతం. మన రాష్ట్ర ఎలక్షన్ కమిటీ వారు, కల్లెపల్లి కోటిమాత గారు, విశాఖ అధ్యక్షులు, స్వాగతం సుస్వాగతం. అలాగే మేనేజర్ చైర్మన్ శ్రీనాథమూర్తి గారు, స్వాగతం సుస్వాగతం. దయచేసి ముందు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ముందుగా వాళ్ళు కూర్చోబెట్టాల్సిన కూర్చులో దయచేసి. మేమని చెప్తారంట కదా, అందరూ రాసుకోవాలి. వాళ్ళ ఫోటో ఇవ్వు. రాసుకోవాలి. ఒకసారి అలా పట్టుకో సార్. మన 24 మండలాల జిల్లా ప్రెసిడెంట్ గారు సార్ ఒకసారి ఎంతో సార్ పట్టుకోండి చారిత్రకంతో ఈ సమయాన్ని నిర్వహిస్తున్నారు. సార్ అలా చూడాలి. ఓకే ఓకే ఈనాటి ఈ సమయానికి గతంలో నుండి రాజపూడి లోకేశ్వర డాక్టర్ గారు ఎన్నో సేవలు చేశారు. ఆయన తర్వాత వాళ్ళ స్వామిలో రాజపూడి కోటేశ్వర గారు సన్మానం కోరుతున్నాం. గత 6 సంవత్సరాలుగా మన సంఘానికి వెన్నుముకల్లో ఉంటూ ఈ సంఘాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న దిగ్విజయంగా నడిపిస్తున్న దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని నడిపిస్తుంది దిగ్విజయంగా నడిపిస్తున్న శ్రీ గొప్పపల్లి వాసుదేవరావు గారు సంఘానికి సెక్రటరీ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా వారితో సభ్యులుగా జ్ఞానేశ్వరయ్యని కోరుతున్నాం. ఓకే సార్ అలా చూడండి సార్. 1 more ఓకే. అందరూ ఈ సంఘాన్ని నడిపినందుకు సిపిఎం పార్టీ నాయకులు, మన సంఘానికి ముఖ్యమంత్రి ఎన్నిటి నారాయణ గారిని కోరుతున్నాం. అందరూ గణేశ్వర గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. One more. ఓకే ఎవరైనా ఏ వ్యాపారమైనా సాయం చేయడానికి
ఎలా చూడాలి? మనకు బొల్ల ప్రాణాలు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు ఉంటాయి మనకు అన్ని సార్ దగ్గర రండి సార్ నా చూడండి. ఓకే ఆయనకి సహాయం చేసి సహాయం చేసిన మన పెద్ద పురుషోత్తమైన కోరుతున్నాం. సార్ నా చూడండి. సార్ నా చూడండి. ఓకే అలాగే మన వైద్యులు మన ఆత్మీయులు టీవీ రాగారు మన స్నేహితులు తప్పకుండా ఇక్కడ ఇచ్చేటువంటి ఆయన సహాయం చూస్తున్నాము. ఆయన కూడా చాలా కాలం మన సంఘానికి సేవ అందిస్తున్నారు. అలాగే స్నేహితులు అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకురావడానికి 2020లో సంఘాన్ని స్థాపించిన మన సంఘానికి నలుగురు వ్యక్తులు మన ఈనాడు మన ముందు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ నలుగురు వ్యక్తుల్లో అనకాపల్లి సంఘాన్ని నిలబెట్టడానికి వాళ్ళ పేరు తలంచుకొని అలాగే వాళ్ళు కూడా మన స్టేట్ మీద అలంకరించాల్సిన అవసరం మనకు ఉన్న కనుక దయచేసి ఇందులో గమనించగలరు. అలాగే ముఖ్య ఎలా చూడండి సార్. సార్ ఓకే ఎలా చూడండి సార్. అలాగే మన చిత్త వెంకటరావు మన సంఘానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన చిత్త వెంకటరావుకి ఇక్కడ నాయకత్వం లేదు. ఒక బండి రోడ్డు వెళ్ళాలంటే 2 ఎత్తులు కావాలి. అలాగే మమ్మల్ని భావించి అన్ని విధాలుగా ఈ సంఘాన్ని ముందుకు రావడం అందరూ క్లాస్ పెట్టి ఎంకరేజ్ చేయండి. దయచేసి తొమ్మిదవ సందేశంలో మన సంఘానికి ఆయన గౌరవం చాలా మందికి తెలుసు. ఈ వెంకటరావు గారు గంజాపేట వెంకటరావు గారు గౌరవ
కూర్చోండి మేడం. దయచేసి సంతకం రాసుకోవాలి. మన బంధువులలో సంబంధించిన అందరూ రాసుకోవాలి. అలా చూడండి. రాసుకోవాలి. దయచేసి అందరూ కూడా అందులో రాసుకుంటూ సన్మానం చేసుకోవాలి. అలా చూడండి. సార్ అలాగే మనకి గత మేము అనుకోకుండా కొంతకాలం అయిపోయిన తర్వాత డిగ్రీ మొదలుపెట్టాలనుకుంటే మండలానికి కబురు పెట్టాం. ఆ మండల వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన భూతి రాజేష్ గారు చేతులు అలంకరణ కోరుతున్నాం. అలాగే మన భూతి సోమేష్ గారు చేతులు అలంకరణ కోరుతున్నాం. అలాగే ఏపక్క వీరందరూ మండల ఇన్ఛార్జ్ మన రాజేష్ గారు మన జిల్లా కమిటీలో చాలా కాలం కూడా అలాగే 5,000 అప్పరాలు ఏర్పడ్డాగా 5,000 అప్పరాలు ఏర్పడ్డాగా అలాగే ముల్లెట్టి ప్రసాద్ గారు కూడా రావాలి. స్టేజ్ అలంకరించగా కోరుతున్నాం. చిత్రాల ప్రసాద్ గారు స్టేజ్ అలంకరించగా కోరుతున్నాం. ఒక్కొక్కరికి తొందరగా వాళ్ళకి స్వామి సన్మానం కోసం కోరుతున్నాం. కార్యాలయంలో దయచేసి మండలం అన్ని వల్ల గత 4 రోజుల కూడా విద్యుత్ ప్రోగ్రాంకి వెళ్ళి ఇంటింటికి ప్రారంభించి మన సమయం గురించి చెప్తే మీరు రావాలని ప్రతిపాదించారు. రమేష్ గారు సురేష్ గారు మన అవసరంగా కోరుతున్నాం. సార్ అలాగే బ్యాంకులో కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే ప్రసాద్ గారు మనకు అన్ని విధాలుగా గత 4 రోజుల నుండి పాటు ప్రతి గ్రామంలో కూడా మనకి సహాయ సహకారాలు అందించడానికి మనకి సన్మానం మన పార్టీ నాయకులు వారికి స్వాగతం సుస్వాగతం. మనకి మోడీ గారికి గతంలో అలా చూడండి. దయచేసి మా ఈ కార్యక్రమంలో వచ్చినందుకు చాలా సంతోషం. దయచేసి మా సమస్యలు కొన్ని మీకు గుర్తిస్తాం. మీరు పైవారికి అందిస్తారని మీరు ఎంతో ఆశతో ఎదురు చూసాం. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మా సమస్యలు మీకు విన్నవించుకుంటున్నాం. ఈ సమస్యలో దయచేసి మా కులానికి సంబంధించిన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సైన్యం కార్యక్రమంగా తమకు విన్నవించుకుంటున్నాం. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎంతో సుదీర్ఘంగా పరిపాలించి మన గ్రామ కులస్తులు ఓట్లు
ఏర్పాటు చేయలేదు. దయచేసి మీరు కూడా మాకు కొంచెం రిక్వెస్ట్ చేస్తారని మీకు మా డిమాండ్లు విన్నవించుకుంటున్నాం. మా కులస్తులు బీసీఏలో ఇప్పుడు నేను ఉన్నది బీసీబీ 6లో ఉన్నాం సార్. మా కులస్తులు బీసీఏ క్యాబినెట్లో చేర్చవలసిందిగా పరిశీలించాలని కోరుతున్నాం. కులవృత్తులు నిరసన యజమానుల ఉపకరణ ఏర్పాటు లోన్లు మంజూరు చేయాలని కోరుతున్నాం. అనకాపల్లి కులానికి కనీసం 10 సెంట్లు స్థలం కళ్యాణ మండపం నిర్మాణానికి గత 10 సంవత్సరాలు బట్టి నాయకుల చుట్టూ తిరుగుతున్నాం సార్. నేను గత 20 సంవత్సరాల బట్టి కూడా టీడీపీ పార్టీలో వాస్తవంగా కొనసాగుతున్నారు. అలాగే నాయకుల చుట్టూ కూడా మా నిబంధనలు ఎప్పుడు కూడా సమర్పిస్తున్నాం. అవునులేని కోర్టులకు వ్యవస్థలు కేటాయించమని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ఇచ్చాము. అలాగే ఇక్కడ ఉన్న సముచిత చిన్న చిన్న పదవులు కూడా మా గ్రామీణ కులస్తులకు కూడా ఎటువంటి ఇప్పుడు వచ్చిన 1000 మందికే కాదు, మన 34 మంది జిల్లాలో ఉన్నారు. గ్రామీణ కులస్తుల్లో ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదు. సముచిత స్థానాలు కూడా ఇవ్వలేదని దీన్ని అమలు చేసుకుంటున్నాం. అనకాపల్లి గ్రామీణ పదవులు కూడా మాకు ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదు. బీసీ ప్రోగ్రాంలు కూడా తక్షణమే చేపట్టాలని మేము కోరుతున్నాం. అలాగే ఈ పై డిమాండ్ అన్ని విధాలుగా మాకు మీ వంతు సాయంగా సీఎం గారిని రిప్రజెంట్ చేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీరు మా కులం గురించి మా గురించి మాట్లాడి కొంత ధైర్యం చెప్పాలని మాట్లాడడానికి కోరుతున్నాము. అందరూ కూడా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికలో ఉన్నటువంటి అనకాపల్లి అఖిలతాండ తెలుగు సంక్షేమ సంఘం నాయకుడికి, మరి ఇచ్చేసినటువంటి చదువు మాట్లాడడానికి ఈ యొక్క అఖిలతాండ తెలుగు సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ స్థానిక సంఘ నాయకులు ఈ యొక్క సమస్యని దృష్టికి తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమస్య కూడా స్థానిక ఎంపీ గారిని ఎమ్మెల్యే గారి దృష్టికి అవసరమైతే భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్య మీద తీసుకుని వెళ్ళి మన పరిష్కారానికి సమస్యగా తెలియజేస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి ఎవరికి కావాలన్నారో మనందరూ కూడా అప్లికేషన్ దయచేసి మన పెద్దల మాట్లాడుతున్నారు, నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మన కులం గురించి ఎంతో అభిమానంతో వచ్చినందుకు మన జిల్లా అధ్యక్షుడు దయచేసి అందరూ గమనించాలి. మన కుల సమస్యలు ఈ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మన సమస్యలు చెప్పాలి. మనం ఈవేళ పిక్నిక్ అందుకే ఏర్పాటు చేస్తున్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ద్వారా అందరికీ కూడా ఇంట్లో లేని వారందరికీ కూడా ఇంటి నుంచి అవసరం కూడా ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ జనవరి నెక్స్ట్ ఇయర్ కులకరణ జరుగుతుంది. ఆ కులకరణలో తప్పనిసరిగా మీరందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి మంత్రులు తల్లులు మగవాళ్ళందరూ ఏదో పనులు బయటకు వెళ్తారు. కాబట్టి అధికారులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మన కులం తెలియజేసి వాళ్ళకి లెక్కలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని మనకి ఆ యొక్క కులకరణ ద్వారా తెలుస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఆ కులకరణలో మీరందరూ కూడా మీ పేరు నమోదు చేసుకొని ఈ సంఖ్యని ప్రస్ఫుటంగా తెలిసే విధంగా చేయాలని కోరుకుంటూ
కుల బలం కూడా లేదు ఆయనకి. మరి అత్యంత మైనారిటీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని ప్రధానమంత్రి చేయాలంటే అది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎవరికైనా భారతీయ జనతా పార్టీ సరైన తెలియజేస్తూ అయితే నరేంద్ర మోడీ గారు ఒక మన భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఒక నాయకుడిగా గుర్తింపబడ్డారు. అటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మీ ఒక్క కులం నుంచే కాదు, ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి తక్కువ సంఖ్య ఉన్నటువంటి కులాల వారందరూ కూడా ఒక దగ్గరికి చేసి మీకు కూడా బలం ఉంది, మీరు తక్కువ వాళ్ళు కాదు, మీరందరూ కలిస్తే మీరు కూడా అధికారులు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ శాస్త్రజ్ఞులు కానీ ప్రభావితం చేయగలరు. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి అని మీతో పాటు మిగిలినటువంటి చిన్న చిన్న కులాల మాత్రమే కలిపి ఇలా అనేక రాష్ట్రాల్లో అది ఉత్తరప్రదేశ్లో కానీ మన జరిగిన బిహార్ ఎన్నికల్లో కానీ ఇలా ఈ చిన్న కులాల మాత్రమే చెప్పి మీ తరపుని ఎమ్మెల్యేని ఎంపీని చేసి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి వస్తుంది. కాబట్టి అటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ కులానికి సంబంధించిన వ్యక్తి నిజానికి ఆయన కులం లేదు, ప్రపంచం అంతా నాదే అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి నరేంద్ర మోడీ గారు మరి మీ ముందున్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ చిన్న కులాల వాళ్ళని కలిపి ఒక బలమైనటువంటి ఒక వర్గాన్ని తయారు చేస్తే తప్పనిసరిగా రాజకీయ నాయకులందరూ కూడా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి డిమాండ్ అన్ని కూడా తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కలిసి ఉండండి. మిగిలినటువంటి ఓబీసీలో ఉన్నటువంటి చిన్న కులాలను కలుపుకొని ఒక రాజకీయ శక్తిగా రూపాలను చెందాలని కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి విశ్వ నాయకులు అయ్యారు. భారతదేశానికే కాదు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా మన వైపే మోడీ గారి వైపు చెప్తారు. ఇవాళ అమెరికా ట్రంప్ కూడా తల పట్టుకునేటువంటి పరిస్థితి. బలమైనటువంటి అమెరికా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు, ఆయన ఏం చేస్తారని ఎదురు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, మోడీ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంటే దాని అన్నింటినీ కూడా తీపిగా ఎదుర్కొంటూ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అన్ని దేశాన్ని భారతదేశం పక్షాన్ని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మీ అండగా ఇవ్వాలని, వారికి పెద్దలందరూ కూడా ఆశీస్సులు అందజేయాలని, మోడీ గారి యొక్క సుదీర్ఘ కాలం పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ దేశాల్లో పేదలకు అలాగే ఈ దేశం అభివృద్ధి చెందడానికి ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా రూపొందడానికి 2047 నాటికి వికసిత భారత నిర్మాణానికి మీరందరూ కూడా చేతులు వాదనగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అఖిల భారత తెలుగు సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా వారికి నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత మాతా కీ జై. మన కష్టాలు ఆయన కూడా సొంత వరకు పైకి తీసుకెళ్లి మన గ్రామ సోదరులకి దోషుల సహాయం చేయాలని, మా సోదరులకు జిల్లాలో ఏ కష్టం వచ్చినా బీజేపీలో మీరు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మా సంఘం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. జై మోడీ, జై జై మోడీ. కాకపోతే వెనకబడ్డ కులం కాబట్టి కొన్ని ఎఫర్ట్స్ పెట్టారు అధ్యక్షుల వారు. ఇది ఖచ్చితంగా ఇది ఎంపీ సీఎం గారు కానివ్వండి, అలాగే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా గౌరవం వచ్చారు సోదరులు శ్రేణులందరూ కోరుచును. వారికి మన కమిటీ పెద్ద సహాయం చేసిన కోరుచును. భాగ్యమైన సేవ రావాల్సిన కోరుచును. అలాగే పాలసరి సత్యాల వారు కోటపాడు మేడ్చల్ల మండలం మన కాంగ్రెస్ సోదరులందరూ కూడా ఇంగిలి మండలాలకు వెళ్ళి మన సోదరులందరినీ ఇక్కడికి చేర్చినందుకు వారికి చిరు సత్కారం. రాష్ట్ర డబ్బులు ఉండవలసిన
సుదీర్ఘ దూరం నుండి మా ఆనందాన్ని మన్నించిన వచ్చిన మండలం ఎవరైనా వస్తే తాండపాలెం మండలం ఇండేటి కృష్ణ గారు, ముల్లేటి కృష్ణ గారు, అలాగే మన జిల్లా కమిషనర్ శ్రీశాంత్ గారు, రాజకీయ నాయకులు అందరూ రండి ప్రతి ఇంటికి తెలియజేసేది వాళ్ళందరికీ శ్రీశాంత్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సిద్ధమైన చేస్తూ రోడ్డు మండలం చేతులను కల్పించగా కోరుతున్నాం. రోడ్డు మండలం వేదిక అలంకరించినటువంటి వేదిక మీద ఉన్న కులబంధువులకి దయచేసి అందరూ కూర్చోండి. ధన్యవాదాలు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ సభని చేతులలో అందరూ కూర్చోవాలి. ఆయనకి స్వాగతం సుస్వాగతం. అందరూ కాల్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజకీయ నాయకులు ద్వారపూడి పరమేశ్వర్ గారు, మిగతా తల్లిదండ్రులందరికీ, అలాగే కుల బంధువులందరికీ నా అభినందనలు. మీరు నేను ఎక్కువ టైం తీసుకోను, ఆల్రెడీ 1 టైం అయిపోయింది, లంచ్ కూడా టైం అవుతుంది. రెండు మాటలు చెప్తారు. మన కమ్యూనిటీ అనేది చాలా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా నిలబడి ఉన్నాము. దాన్ని మనం పైకి రావాలి అంటే మనలో యూనిటీ అంటూ ఉండాలి. అలాగే అదేవిధంగా మన మన పిల్లలు, మన భావి తరాలు చదువులో ప్రాముఖ్యత సాధించాలి. మన మన కమ్యూనిటీలో ఇప్పుడే అందరూ కొద్దిగా చదువుతున్నారు. మరి కొంతమంది ఒక 20% మంది మంచి ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. డాక్టర్స్ ఉన్నారు, మరి అలాగే ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంజనీర్స్, ఐపీఎస్, ఐఏఎస్ వీళ్ళందరూ కూడా మన కమ్యూనిటీలో వచ్చిన్నారు. అది అదేవిధంగా మీ పిల్లలు కూడా ఆ లెవెల్కి తీసుకురాగలిగితే మనం సామాజికంగా చాలా ముందుకెళ్తాం, సామాజికంతో పాటు ఆర్థికంగా కూడా ముందుకెళ్తాం. ఈ రెండు వస్తే మన రాజకీయంగా కూడా పైకి రాగాలి. ఎందుకంటే మనకి మన కమ్యూనిటీకి ఎక్కడ ఏ సభలో కూడా మనకు ఇక్కడ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకరో ఇద్దరు వచ్చినారు ఎమ్మెల్సీ కూడా, కానీ ఏ పోస్టు రాజకీయంగా ఎవరో మనం డెవలప్ అవ్వలేదు. అది డెవలప్ అవ్వాలి అంటే మనలో చదువు ఉండాలి, మన పిల్లలు బాగా ఎదగాలి. ఆ విధంగా మనం ఆర్థికంగా పెరుగుతాం, అన్ని విధాలు మనం ముందుకు రావాలి. సో మీరు మీ పిల్లలందరినీ చదివించడం బాగా చదివించి వాళ్ళ ఆర్థికంగా మనం ఎక్కువ ముందుకు ఆటోమేటిక్గా మన సామాజికంగా మన కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది. మరి మన దాంట్లో ఇంకొక ఈ విషయంలో చిన్న అనౌన్స్మెంట్. సహాయం తప్పకుండా మీకు సహాయం చేయగలని సభ ద్వారా మన ప్రెసిడెంట్ సెక్రటరీ ద్వారా మీకు అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం. సంఘవారి ఆహ్వానం మేరకు మమ్మల్ని పిలిచినందుకు మరి విశాఖపట్నం తరఫున మమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పొలానికి అతి తక్కువ జనాభా కలిగిన పొలంలోని ఉన్న పొలంలోనే మనలో కొంతమంది దీన్ని ముఖాలు చేయడానికి కానీ ఏర్పాటు చేస్తున్నారు. కానీ
ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పురస్కారాన్ని ఆ వేరే భాగాలు కూడా పోయి అందరూ ఒకటిగా అలాగే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు మనం ఎవరైతే పురోగతిలో ఉంటారో పురోగతి ముఖం చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళని త్వరగా పెట్టాలి. దాన్ని అర్థం చేసుకొని సహాయపడడానికి అలాగే మనలో కష్టపడడానికి ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈరోజు మన ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం నుంచి పోతే మరి సౌకర్యాలు కానీ ఎటువంటి సమస్యలు తీసుకెళ్ళాలని కూడా ఈ నాయకులు అవకాశపడతాయి. తద్వారా అందరూ కూడా దాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనందరం కూడా కలిసి ఉండాలని కూడా ప్రయత్నం చేయడానికి ఇలాంటి రోజులు ఉపయోగపడతాయి. నేను ఈ అవకాశంగా ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వెనుకబడినటువంటి కులస్తులని అనుకుంటూనే ఉంటూ ఉంటాం. కానీ మనం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే ఇంకా మనకి కొంత టైం పడుతుంది. దానికి కారణం కేవలం చదువు లేకపోవడం వల్లే మనం కొంతమందిని మోసపోతూ ఉన్నాం. మన కుటుంబస్తులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే. సో మన కులానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడిప్పుడే చదువుతూ ఉన్నారు. కాస్త వాళ్ళు మేమున్నాము, ఇది నా కులము, నా కులంలో నేనున్నాను అన్న రాజకీయ నాయకులకి కూడా వీళ్ళు త్వరగా కులస్తులు వీళ్ళని కూడా మనం మామూలుగా చేయడం వల్ల మనం మామూలుగా ఎదగడానికి అవకాశం ఉంది. మనకి సపోర్ట్ కూడా అవసరం అని మనం తీసుకున్నప్పుడే మన కులాన్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. చూడండి, ఈ రోజు ఇంత కష్టపడి చదివిన వాళ్ళు ఇంత కష్టపడి పెడితే మన వాళ్ళు పూర్తిగా ఒక కోట కూడా రావడానికి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి కష్టపడి సంవత్సరానికి ఒక్క రోజు కనీసం మీరందరూ కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ మనం ఒక టికెట్ కట్టే మన అందరికీ కూడా ఆత్మీయ కలయికగా కలిసి మన రాజకీయ నాయకులందరికీ కూడా మేమున్నాం, మా కులం ఉంది, మమ్మల్ని కూడా గుర్తించండి, మేము ఈ కులాల్లో ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి చెప్పి మన తాలూకా ఎదుగుదల కోసం వాళ్ళ నుంచి మనం మమ్మల్ని తీసుకున్నట్లయితే రేపు డెఫినెట్గా మనల్ని కూడా వాళ్ళు ఆదరిస్తారు. డెఫినెట్గా ఒకటి చెప్తున్నాను సార్, మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా నియోజకవర్గంలో మోర్ దాన్ 40% ఆఫ్ పీపుల్ మన వాళ్ళే ఉన్నారు. ఆ మూలంగా చంద్రబాబు నాయుడు గారు చదవకున్న ఈ రోజు ఎన్నిసార్లు నేను నిలుస్తున్నా సరే ఆయన మన వాళ్ళని దగ్గర కోఆపరేట్ చేసి ఆయన వెళ్ళి మామూలు అసెంబ్లీ పంపిస్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం మనకన్నా తక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఉన్నామని వాళ్ళకి కూడా కార్పొరేషన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఏదైనా వాళ్ళు అని మనం కూడా వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం కానివ్వండి మనం ఎక్కడ కూడా గుర్తించడం లేదు అన్న మాత్రం నేను సమానంగా చెప్తాను. సార్ మీ అందరికీ మా తాత రిక్వెస్ట్ ఏంటంటే మా కులానికి సంబంధించి ప్రతి గ్రామంలో ఒక జాతిలో మండలంలో ఎలా ఉన్నారో మేము కూడా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మేము వాస్తవాలు
ఎలా వెళ్ళాలని మా అన్నదానంతో మేము మామూలు తెలుసుకుంటానికి మా తల్లిదండ్రులకి మామూలుగా భరోసా ఇస్తున్నాం సార్. అంతేకాదు సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇప్పుడే వాళ్ళకు కావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. గత ప్రభుత్వంలో కొంతమంది స్టూడెంట్స్కి మామూలు స్కాలర్షిప్స్ వచ్చేది. తర్వాత ప్రభుత్వంలో స్కాలర్షిప్స్ లేకుండా పోయి పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంకా పూర్తిగా చెప్తాం లేదు. ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. అయినప్పటికీ కూడా చదువుకోవడానికి మధ్యలో ఆపలేక కంటిన్యూ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కులానికి సంబంధించిన వరకు కొంతవరకు ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తామని కోరుకుంటున్నాం సార్. కాబట్టి దానికి ఎక్కువ సమయం లేదు. నెక్స్ట్ వీళ్ళంతా అనౌన్స్ చేసుకోవాలి. వాసు మీరు అందరూ చాలా బాగా చేశారు. కాకపోతే మన వాళ్ళు కొంత మామూలు లోపల వచ్చి కూర్చొని అందరూ ఉంటే బాగుండేది. ఈసారి నుంచి ప్రతిసారి కూడా మన వాళ్ళని మొత్తం అన్ని మండలాల నుంచి తీసుకొచ్చి మనం ఉన్నాం, ఎంతమంది ఉన్నామని కూడా మనం నిరూపించుకోగలిగితే డెఫినెట్గా మనకి కూడా మన స్థానం ఉంటుంది. వాళ్ళు ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు అని నేను చెప్పగలను. నేను అదే కాకుండా ఇదే విషయంలో రామకృష్ణ గారితో నేను ఒక 3 నెలల పాటు ఆయనతో వర్క్ చేయడం జరిగింది. 3 నెలల కంటిన్యూగా ఆయన నేను కలిసి ఒక వ్యక్తికి, ఒక ఎంపీ గారికి మొత్తం నేను ఆయనతో పాటు 3 నెలలు కంటిన్యూగా ఉన్నాను. నామినేషన్ చేసిన దగ్గర నుంచి ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా సార్తో పాటు ఉన్నాను. అలాగే మా కులాన్ని ఏమాత్రం చేయలేదు ఎవరు కూడా. వాళ్ళందరూ బాగానే చూస్తారు. కాకపోతే మనలో బతుకున్నప్పుడు ప్రతి వాళ్ళు గుర్తిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. అది చెయ్యాలి అంటే మనం చదువుకోవాలి. చదువుకోవాలంటే మనకు ఆర్థిక సాయం కావాలి. ఆర్థిక సాయం కావాలి అంటే ప్రతి వాళ్ళు చదివించడానికి మామూలుగా రాజకీయ నాయకులకు వెళ్ళండి, వాళ్ళు అడిగితే సాయం చేస్తారు. కాబట్టి ఇంతగా నేను ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. చాలా మంది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం అందించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఒక మహిళా అమ్మాయి మీద శ్రీకాకుళంలో డాక్టర్ గారికి తెలిసే ఉంటుంది. చాలా గర్వంగా సన్మానం చేశారు. చాలా సంతోషం. ఆ అమ్మాయికి ఆల్రెడీ అమెరికాలో ఏదో కాలేజీలో కూడా మంచి సీట్ కూడా వచ్చింది. అన్ని విధాలుగా అదంతా ఫ్రీ ఎడ్యుకేషన్. టాలెంట్ దయచేసి అందరూ గమనించండి. టాలెంట్ అవసరం కాదు. చదువుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఎవరి దగ్గరైనా వెళ్ళచ్చు, ఏదైనా మనం మాట్లాడచ్చు. దయచేసి అందరూ గమనించండి. బయటకు చదువు అవసరం ఏమవుతున్నాం. అలాగే ఇప్పుడు మన జిల్లా కమిటీ కొంతమంది ఒక స్వాతంత్రం పేరు వాళ్ళకి సన్మానించవలసిన కోరుతున్నాం. గడ్డపల్లి మురళి గారు, పాలశెట్టి రావు గారు, కొమరాపల్లి శివ గారు సన్మానించవలసిగా కోరుతున్నాం. వాళ్ళని మన పెద్దలు కొమరాపల్లి రావు గారండి. అలాగే కాలు వేసి సన్మానించవలసిన కోరుతున్నాం. వీళ్ళందరూ సంఘానికి అన్ని అలాగే మన రాజపూడి గణపతి గారు మనకి సంఘానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు కూడా శైలేంద్ర రామశేఖర్ గతంలో 2008లో వీళ్ళ నాన్నగారు గంగాపల్లి వెంకటరావు గారు ముఖ్యంగా ఈ సంఘాన్ని సైకిల్గా వెళ్ళి చందాలు వసూలు చేసి సంఘాన్ని పెట్టిన వ్యక్తి వీళ్ళ నాన్నగారు. వీళ్ళ బ్రదర్ గంగాపల్లి కుమార్ గారు మన సంఘానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మన సంఘం తరపున కృతజ్ఞతలు. అలాగే మా సోదరుడు కొమరాపల్లి రావు గారు మనకి అన్ని విధాలుగా ఏది పెడతామన్నా మనకి అన్ని విధాలుగా ఆర్థిక సహాయాలు పొందుతున్నారు. వారిని మన సంఘం తరపున శిక్షిస్తారు. అలాగే మన రాజపూడి రేవంత్ గారు ఆయనకి మనకి రేపటి గుర్తుండేలాగా ఒక మంచి వీడియో ఫోటో కూడా మనకి బంధువులుగా ఇస్తారు. ఆయన మన జిల్లా తరపున కృతజ్ఞతలు. ఎవరైనా మన మండలం వేదికను ఇచ్చిన ప్రతి ఒక్క కొలతకి
లీడర్లకి, పొలిటీషియన్స్కి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న మా అక్కచెల్లెలకు, మా అన్నదమ్ములకు, తోటి కులస్తులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా ఈ టైంలో కార్తీక మాసం అనుసంధానాలను పెట్టడం చాలా పెద్ద ఖర్చుతో కూడుకుంది. ఖర్చు అంటే చాలా మంది సాయం చేస్తారు, సహకారం ఇస్తారు, అందరూ చేస్తారు. కానీ పని చేయడం అనేది, పని మానుసుకుని కుటుంబం కోసం పని చేయడం అనేది ఒక గర్వం లాంటిది. ఎందుకంటే గతంలో నేను కూడా నా సొంతాలు చేశాను. మరి ఈ 1 year పెట్టి ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్న దాని మీద అలా బతికేస్తున్నాం. మరి పెద్దలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా శక్తి ఉన్నారు కాబట్టి సంఘానికి ఎంతో కొంత కేటాయిస్తూ సంఘం గురించి ఆలోచిస్తూ మరి అక్కడ రోజు గోపాల గారి నుంచి సుబ్బారావు గారు, తమిళ ఇక్కడ గోపాలనాథ్ గారు, అలాగే ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా ఎంతో మంది అన్ని రకాలుగా ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా మన కులానికి సహకారం చేస్తూ, సపోర్ట్ ఇస్తూ, మన కుల సంఘాన్ని అభినందిస్తూ, ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనల్ని అభినందిస్తారు, అన్ని రకాల సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా వెనకబడే ఉన్నాం. ఎందుకంటే ఇంకా వెనకబడే ఉన్నాం. ఒకరు ఒక తోడు పెట్టలేము, ఒకరు బాగుంటే చూడలేము, ఒకరికి ఒక సాయం చేసుకోలేము, ఇంకొకరు బాగుంటే మనం ఉంచుకోలేము. ఇవన్నీ తీసేసేది ముందు, ఇవన్నీ తీసి పక్కన పడేయండి. అంటే శాస్త్రీయ చేస్తామని పెద్దలందరూ ఏమనుకోవద్దు. ఎక్కడి నుంచి వచ్చిన మానవులు చూడండి, ఒక వ్యాపారం పెడితే వాళ్ళ మందిని తీసుకొస్తాడు. ఇంకొకటి ఎవరో వస్తుందో ఇంకోటి వస్తుంది, అతనితో అక్కడి నుంచి వచ్చి మనకి అక్కడికి వెళ్ళి బతకలేము. ఎందుకంటే మనకు భాష రాదు, మనం చదువుకోలేదు, మనకి ఎడ్యుకేషన్ లేదు, అన్ని రకాలుగా మనం నిలబడలేము. అంతేకాకుండా కులాన్ని ఇప్పటికీ కూడా గవర్నమెంట్ చిన్న చూపు చూస్తుంది మన కులాన్ని. మొన్న రాష్ట్రం చెప్తాను. ఎందుకంటే ఈ రోజుకి ఇంచుమించు 34 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కూడా గ్రాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. చైర్మన్ వల్ల, డైరెక్టర్ వల్ల కార్పొరేషన్ నిధుల గతంలో ఇచ్చిన నిధులు ఇవ్వకపోవడం వల్ల అది గవర్నమెంట్ కూడా అకౌంట్ అయిపోయింది. ఎందువల్ల వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. ఈరోజు ఓటీలో గవర్నమెంట్ ఉంది. మరి అది జనసేన, బీజేపీ ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిపి ఒక్కొక్కరుగా ఏర్పడి మంచి మెజారిటీ సాధించి రాష్ట్రంలో నిలబడిన పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం కూడా ఇంచుమించు రాష్ట్రంలోని 17-20 లక్షల జనాభా ఉన్నాం. ఎవరికీ తెలియదు, మనకి కూడా తెలియదు. ఆ తెలియకపోవడం ఏంటంటే ఏమి రాష్ట్రంలో నేను తెలుగులో నేను చెప్పుకోకపోవడం వల్ల అంటే పక్క దగ్గర మనం విశాఖగా ఉంటాము. నేను నీట్గా పనిచేస్తున్నాను అనుకోండి, ఆఫీసర్గా అంటే నీ క్లాస్ నేను తెలుగులో నేను చెప్పుకోలేదు, ఆ తెలుగులో దూరం పెడతారండి. ఆ చెప్పుకోకపోవడం వల్ల మనం ఇంకా ఎక్కువలేము. దయచేసి అన్నిగా బాగున్నప్పుడు తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే ఆ వెనకబడతానండి ఈరోజు ఈ యొక్క పిక్నిక్లు కార్యక్రమాలు ఎక్కువ పెడతారంటే మనం మన పిల్లల కోసం, మన ఇష్యూ కోసం, అంటే సంబంధాలు కలుపుకోవడం కోసం, అన్ని రకాలుగా కుటుంబాన్ని కలవడం కోసం, ఎక్కడ కుటుంబాలందరూ ఇచ్చేయడం కోసం ఈ వంట సమాధానాలు ఈ యొక్క కార్యక్రమం పెడతారు. మరి దాన్ని కూడా పెద్దలందరూ గ్రహించి ఇంత సంఘానికి నిలబడి ఇంతవరకు ఏం వస్తుంది పెద్దలకి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నత పొజిషన్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంఘాన్ని సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలి, ఆర్థికంగా నిలబెట్టాలి. పెద్దలు వెంకటరావు గారు కానీ, లేకపోతే గంజపల్లి సత్యనారాయణ గారి, తిరునామూర్తి గారు కానీ ఏదో అలా చేస్తున్నాం. నీకేముంది, నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజకీయాల్లో తిరుగుతున్నావు, నేను ఎవరో చూస్తాడు, ఎవరు పట్టించుకుంటాడు, మన పిల్లలు ఫ్యామిలీ మన కుటుంబం ముఖ్యంగా అని చెప్పిన రోజు ఎన్నో ఉన్నాయి. నిజమే, ఒకంటూ మన కుటుంబం తర్వాతే మిగతా ఏదైనా. కానీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి సంఘాల కోసం కష్టపడ్డారు. దానికి మన వాళ్ళు చాలా మంది ఏ విధంగా చూసుకోవాలంటే, నేను గతంలో తిరిగినప్పుడు ఇదే చాలా మంది అడిగేది పని లేదా, అడిగేది సిద్ధి లేదా, అది తన పిల్లలకి తిరుగుతాడా, కులం ఏంటంటే కులం కూడేదు. కానీ మనం ఆ కులంలో చెప్పుకోవాలి కదా. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలంటే, చేయాలంటే కంపల్సరిగా ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి సంఘం ఉంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, సంఘం ఉంది.
ఒక కూరగాయల మార్కెట్ చూడండి సంఘం ఉంది, ఒక రైతు సోదరులకు చూడండి సంఘం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఆటో సంఘం ఉంది, ప్రతి ఒక్కరికి ట్యాక్సీ సంఘం ఉంది, కార్మికులకి సంఘం ఉంది, పరిశుద్ధ సంఘం ఉంది, ఆ చాలాకి మంగళకి కుమ్మలకి అందరికీ కూడా సంఘం ఉంది. మరి మన సంఘాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సంఘాన్ని సపోర్ట్ చేయాలి. అదే కాకుండా ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, పెద్దలు వచ్చారు, మరి పెద్ద దృష్టికి రామకృష్ణ గారి దృష్టి కానీ లేదంటే ఇక్కడ సీఎం రమేష్ గారి దృష్టి కానీ వాళ్ళందరి దృష్టి తీసుకెళ్ళి అన్ని కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి మాకు గంట కాంపిటీషన్ ఏర్పాటు చేసి కొద్దిగా మాకంటూ నిధులు కాకపోతే బాగుంటుంది ఒక ఆకర్షిస్తున్నాం. ఈ విషయం చెప్తున్నానంటే మొన్న రీసెంట్గా వైజాగ్ ఒక నాకు ఫోన్ చేసి అనేక ఏం చెప్పండి అది ఏం చెప్పండి మీ గవర్నమెంట్ కావాల్సి కావాలన్నారు. ఎందుకు ఆయన గవర్నమెంట్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్, బీచ్లో హోటల్ ఉంది, ఆయన ఒక రెస్టారెంట్ ఉంది. ఎందుకంటే అంటే ఆ గాలు మారు కానీ గాలు ఇది కానీ ఉంటే నేను కొంటానని చెప్పేసాడు. దాన్ని తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టి తెలుగుదానికి గాలి ఎందుకు అవుతుందని అందరికీ చూపించి టికెట్ పెట్టుకొని ఆవిడ వ్యాపారం చేసుకోవడం కోసం. అంటే కొన్నాటికి మన గాంధీ తాలూకా సింబల్స్ మ్యూజియంలో కూడా పెడతారు, మ్యూజియంలో కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చరిత్రలు ఉన్నాయి మనకి చాలా వరకు, గత చరిత్రలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుగులో అంటారు, అక్కడ చిత్తూరు కడప నెల్లూరు గాంధీలో ఉంటారు, మరి ఇంకో దగ్గరికి వెళ్తే గ్రామాలు అంటారు, ఇంకో దగ్గరికి వెళ్తే కాపులు అంటారు. ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కులానికి మాత్రం సపోర్ట్ చేయండి, కుల సంఘానికి చేయండి. అవకాశం ఉన్నట్టు ఎంతో కొంత సపోర్ట్ చేస్తే మన కులంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతమంది బాగుపడుతూ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు అవకాశం స్థానిక అందించండి. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రభుత్వం తెలియపరుచుకుంటూ మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, మంచి ఉపన్యాసం ఇచ్చారు. మన గుణం పైన ఒకసారి ఆలోచించండి. మన జాతి అన్నిటించి ఆనంటూ ఈ పాట ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా. అఖిల కాండ కుల
రోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా, మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా. పేరిక బీసీ వాళ్ళం దేనికి నోచాలోలం, పేరిక బీసీ వాళ్ళం దేనికి నోచాలోలం, ఈ మానవ సమాజంలో వెనకబడిపోయినోళ్ళం. ఒక్కరోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా. సీతారాములుంది మన బుద్ధి చేత ఉంది, సీతారాములు పెళ్లికి మన శ్రమతో వెలుగునిచ్చే, దేవుడికే సేవ చేసిన కులం మనదిరా, ఆ దేవుడికే సేవ చేసిన కులం మనదిరా. అయినా ఈ లోకంలో లోకువాయలా, ఒక్కరోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా. ఎత్తు పెట్టి తొలుగు పట్టి గానుగాడినం, వేరుశనగ నువ్వులను నూనెగా మలిచాం. ఎత్తు పెట్టి తొలుగు పట్టి గానుగాడినం, వేరుశనగ నువ్వులను నూనెగా మలిచాం. గానుగులో రోకలి బిగిసిపోయినా, ఆ గానుగులో రోకలి బిగిసిపోయినా, గుండె బలంతోటి బయటికి లాగినోళ్ళము, వానలు పడ్డ వాళ్ళము. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా, మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా. తాత తండ్రుల నుండి కుల వృత్తిని నమ్ముకోని, తాత తండ్రుల నుండి కుల వృత్తిని నమ్ముకోని, కాయా కష్టం చేసి జీవితాలు గడిపినోళ్ళం. నూనె ఆడి యవ్వనమే మనం చేసిన పాపమా, నూనె ఆడి యవ్వనమే మనం చేసిన పాపమా. ఈ మూల మనుషులకు మనమంటే హీనమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా, మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా. వెనకబడిన కులమన్నారు ఒరిగేది ఏమీ లేదు, వెనకబడిన కులమన్నారు ఒరిగేది ఏమీ లేదు. ఎవ్వరు పట్టింపు లేదు, ఎవ్వరు గుర్తింపు లేదు. ఇకనైనా మేలుకో, నీ జాతిని రక్షించుకో, ఇకనైనా మేలుకో, నీ జాతిని రక్షించుకో. రాజ్యాంగ హక్కులకై ఒక్కటై పోరాడు, ఒక్కరోజైనా ఒక్కసారైనా మన జాతి కొరకు ఆలోచన చేయరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా, అఖిల మానవ కుల ఐక్యతను చాటరా. చాలా చక్కగా పాడారు. మన భద్రగారు వేనాడు మనకి ఇంత అద్భుతమైన మనసులోంచి పాడాడు. మన ఉత్సవం ఆనందించే కాకుండా మనసు
ప్రతి ఒక్కరికి కూడా నాకంటే జిల్లాలో మీరు ప్రధానంగా ఉన్నవారు కాబట్టి శ్రీ గడ్డేపల్లి వెంకటరావు గారు మరి మరి నేను చూస్తున్నంత వరకు మీరు చూస్తున్నంత వరకు ఆయన పదవికి ఆయన న్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి ఇంకా కమిటీ వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ అలాగే జనరల్ సెక్రటరీగా పాలశెట్టి లోకేశ్వరరావు గారిని ఈయన మరి ఇదివరకు కమిటీలో ఉండి తర్వాత నేను చేస్తాను అని ఆయన ముందుకు వచ్చి సెక్రటరీగా ఎందుకంటే ఆల్రెడీ పాత కమిటీలో సెక్రటరీ పదవి ఖాళీగా ఉంది. అది జగదీశ్వరరావు అనే పిత్రాడు జగదీశ్వర్ అనే పర్సన్ లాస్ట్ టైం దాంట్లో ఆయన పెట్టడం జరిగింది గౌరవించే. కానీ ఆయనకున్న డైరెక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన రిజైన్ చేశారు. ఆ తదుపరి ఎమర్జెన్సీగా వాసుని టెంపరీగా కొన్నాళ్ళు కొమరాపల్లి వాసు పెట్టడం జరిగింది. ఆ ప్లేస్లో లోకేశ్వరరావు పెట్టడం జరిగింది. అలాగే ట్రెజరర్గా మరి వాసు ప్లేస్ని ట్రెజరర్గా ఉన్న రాజకోట కోటేశ్వరరావు గారిని ట్రెజరర్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు జరుగుతుంది. అదే వర్కింగ్ ప్రెసిడెంట్గా కొమరాపల్లి వాసుదేవరావు కొమరాపల్లి వాసుదేవరావు గారిని మరి ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే రిమైనింగ్ పదవి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ చింతల వెంకటప్పన్న గారు ఏంటి అనకాపల్లి. తర్వాత పేదూరు సత్యబాబు గారు వైస్ ప్రెసిడెంట్గా, ముల్లేటి ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్గా, దూది రాజేష్ వైస్ ప్రెసిడెంట్గా, దూది రాజేష్ వైస్ ప్రెసిడెంట్గా, భీమవరం బాబు దూది రాజేష్ భీమవరం శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్. ఇది వైస్ ప్రెసిడెంట్ ఆయన పెట్టడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీస్ ఎల్లేటి రామకృష్ణ గారు, శ్రీ కొమరాపల్లి సన్యాసరావు గారు, శ్రీ గంగేపల్లి శేష్ గారు, శ్రీ గంగేపల్లి మురళి గారు, శ్రీ చింతల శ్రీ గారు వీళ్ళని జాయింట్ సెక్రటరీగా పెట్టడం జరిగింది. అందరూ కర్ణాటకలో వాళ్ళు అత్యంత గౌరవ అధ్యక్షులుగా ఎల్లేటి నాయుడు గారు దారాపల్లి ఆయన ప్రసంగాలకు ఆయన ఇదివరకు కూడా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఇందులో జ్ఞానేశ్వర గారు గౌరవ అధ్యక్షులు, అలాగే శ్రీ ఇంద్ర పురుషోత్తమ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ముఖ్య సలహాదారులు చెన్నేటి నారాయణ భద్రం గారు, ఎల్లేటి నారాయణ భద్రం గారు, అలాగే శ్రీ ఇందిరపు శివాజీ మాస్టర్ వీరిద్దరు కూడా ముఖ్య సలహాదారులు. అలాగే జోనల్ కన్వీనియన్స్ శ్రీ ముల్లేటి ప్రసాదరావు గారు, ఏటికొప్పాక జోన్కి ఆయన ముల్లేటి ప్రసాద్ గారు, అలాగే దిగులు రాజేష్ శ్రీష్ లూరి సోమేష్ చౌడవరం నుంచి, అలాగే శ్రీ సుత్రాల అప్పలనాయుడు గారు నర్సీపట్నం నుంచి, శ్రీ వైరాబు జగదీష్ గారు చౌడవరం వీళ్ళని జోనల్ కన్వీనర్గా పెట్టడం జరిగింది. ఇది వాళ్ళు నిర్ణయించింది. తదుపరి ఈ కమిటీ ఏర్పడిన తర్వాత మండల కమిటీలు వీళ్ళ అందరిలో వేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు ఇందులో కాకుండా ఎవరైనా ఉత్సాహంగా ఉండి నేను పలానా పదాలు పనిచేస్తాను ఎడిషనల్గా ఆ
ఇప్పుడున్న కమిటీని మీరందరూ నిలబడి కరతాళంతో ఆమోదం తెలపాలని చెప్పేసి మేమందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రతి కమిటీలో కూడా ఆడిటర్ ఉండాలి. కంపల్సరిగా మనలో చదువుకున్న వాళ్ళు అకౌంట్స్ తెలిసిన పర్సన్ ఈ కమిటీ వారి విజ్ఞప్తి ఏంటంటే ఒక ఆడిటర్ని లేదంటే అసిస్టెంట్ ఆడిటర్ ఇద్దరు కానీ ఒక కమిటీని పెట్టండి. సో అందువల్ల ఇప్పుడు మన కమిటీతో పాటు మరి అన్నింటిలో సమానంగా ఉంటున్నారు. మగవాళ్ళతో నాకు ఎక్కువ కూడా ఉంటున్నారు చాలా కులాల్లో. మరి మన కులంలోనే ఆడవాళ్ళు ముందుకు రావాలి, ఎందుకో తెలియదు. అలాగే మనకి అన్ని చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకో మన కులంలో ఎన్ని పనులు చేస్తారు. సంఘంలో కలిసి పనిచేద్దాం, మగవాళ్ళు సమానంగా ఇంకా ఎక్కువగా అని తక్కువ ఉంటుంది అన్ని చోట్ల కూడా. మరి రంగాల్లో చూస్తే పర్లేదు, లేడీస్ కొన్ని పర్లేదు. వైజాగ్ వస్తే చాలా తక్కువ. అసలు ఆడవాళ్ళ ముందుకు వచ్చి మహిళా కమిటీ ఏర్పాటు చేద్దాం అనేది ఇన్ని సంవత్సరాలుగా సరే జరగలేదు. ఇప్పుడు మహిళా కమిటీ కూడా మహిళా కమిటీ మెంబర్లుగా ప్రెసిడెంట్ ఎవరు శ్రీమతి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ నిలబడి జస్ట్ చూసి తెలియజేయండి. శ్రీమతి ఎన్నేటి మహాలక్ష్మి గారు, ఎన్నేటి మహాలక్ష్మి గారు, శ్రీమతి రాజమౌళి రమణ గారు,